సార్, రాబోయే రోజుల్లో తెలంగాణ పాలిటిక్స్లో కవిత పార్టీ ప్రభావం ఎలా ఉంటుంది? అసలు ఏం చేయగలుగుతుంది? పార్టీ పుట్టినరోజే ఐఐటీలో సీట్ వస్తుందా, మెడిసిన్లో సీట్ వస్తుందా, ఐఏఎస్ అవుతారా అని అడిగితే ఇవ్వడం సమాధానం చెప్పగలడా? పార్టీ పుట్టింది, పుట్టుడుతోనే ఈమె మీకు చూస్తే ఏమనిపిస్తుంది? ఈ పాపని చూస్తే మెడిసిన్లో సీట్ వస్తుందా, టాప్ ర్యాంక్ వస్తుందా, 100లో వస్తుందా అని చెప్తే ఎవరైనా చెప్పగలుగుతారా? అందువల్ల ఒక రాజకీయ పార్టీ పుట్టినరోజు ఊహాగానాలు, జ్యోతిష్యాలు, భవిష్యత్తు గురించి అంచనాలు సరైనవి కావు. ఎందుకంటే దానికి ఏ బేసిస్ ఉండదు. అది ఎవరి వారి పొలిటికల్ ఓరియంటేషన్ బట్టి, వాళ్ళ స్వీయ ప్రెజుడిసెస్ను బట్టి చెప్పాల్సిందే తప్ప ఎవరికి కూడా ఏదో ఒక బేసిస్ ఉండాలి కదా. ఆమె పెట్టిన మొట్టమొదటి సభ, ఈ సభ ఆధారంగానే ఆమె ఫ్యూచర్ను మనం అంచనా వేయలేము. సో డెఫినెట్గా రాజకీయాల్లో సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. క్రౌడెడ్ పొలిటికల్ స్పేస్ ఉన్నమాట నిజం. తెలంగాణలో హిస్టరీ, గతంలో తెలంగాణ అస్తిత్వం ఆధారంగా పార్టీలు పెట్టి సక్సెస్ అయిన వారు ఎవరు లేరు, కేసీఆర్ తప్ప. మీకు దేవేందర్ గౌడ్, అలాగే నరేంద్ర, విజయశాంతి, కోదండరామ్ లాంటి వారు కూడా విఫలమయ్యారు. అది తెలంగాణ పొలిటికల్ హిస్టరీ చూస్తే అర్థమవుతుంది. తాజాగా షర్మిలకు కూడా ఫెయిల్ అయ్యారు. సో మీకు తెలంగాణ ఉద్యమంలో భాగస్వామి, తెలంగాణ జాగృతికి నాయకత్వం వహించి తెలంగాణ సాంస్కృతిక పోరాటంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి కేసీఆర్ కూతురుగా అందరికీ తెలుసు. సో కానీ అదే సమయంలో ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కాకుండా ఆమె వైపు ఎందుకు రావాలి అనే అంశాన్ని ఆమె జనంలోకి తీసుకెళ్ళగలగాలి. దానికి అవసరమైన నరేటివ్ బిల్డ్ చేయాలి, ఆర్గనైజేషన్ క్రియేట్ చేసుకోవాలి. ఆమె ఇతర అపోజిషన్ పార్టీసు పట్టుకొని సమస్యలు పట్టుకోవాలి, చేయని పోరాటాలు చేయగలగాలి. అందువల్ల ఆ పొలిటికల్ స్పేస్ను తనకు తానుగా కార్వౌట్ చేసుకోవాలి. సో తాను అపోజిషన్ స్పేస్లో ఉన్నాను స్పష్టంగా చెప్పింది. ఇక్కడ కాంగ్రెస్కో బీజేపీకో తన బీ టీం అంటారు కనుక ఆ విమర్శలు రాకుండా ఆమె కాంగ్రెస్ పైన, బీజేపీ పైన కూడా ఈక్వల్గా టార్గెట్ చేసింది. తెలంగాణ అస్తిత్వము అనే అంశము ప్రాతిపదికగా తన రాజకీయ ప్రస్థానం ఉంటుంది అనేది చెప్పుకుంది. సో అందువల్ల తనకంటూ ఒక పొలిటికల్ స్పేస్ను క్రియేట్ చేసుకునే ప్రయత్నంలో ఇప్పుడున్నది. అది అవుతుందా లేదా అనేది ఊహాగానాలకే తప్ప ఖచ్చితమైన అంచనా లేలేం.